ప్రాంతం నుంచి దైవజనులు దేవేంద్ర గారిని ప్రభు మా మధ్యలో నడిపించి అయ్యా మీరు మాట్లాడబోవచ్చు నీ యొక్క వాక్కును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రాంత ప్రజలకు ప్రభువా ఏ వాక్యము అవసరమై ఉన్నదో నువ్వు మాతో ప్రభు ఏమి మాట్లాడని వింటున్నావు ప్రభువా, నీవే నీ దాసుల ద్వారా నీ ఆత్మతో నింపి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ దాస్తులు మాట్లాడుతుండగా ప్రభు మా యొక్క జీవితాలలో మేము ఏమి సరిచేసుకోవాలో నాయన, మేము ఏ విధంగా నీ మాటలను అంగీకరించాలో అట్టి ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డల మీద నింపమని ప్రార్థిస్తున్నా నాయన. మీరు మాట్లాడి ప్రభువా నీ నామమును మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిదండి, చక్కగా ప్రార్థన చేసినటువంటి అయ్య గారికి ప్రభుత్వ వందనాలు. ఈ సమయంలో మనందరము చక్కని సమయంలోకి వచ్చి ఉన్నాం. వాక్య భాగాన్ని అనుభవం ఈ సమయంలో వాక్యాన్ని విందాం. మనందరం శ్రద్ధగా కూర్చున్నట్లయితే మన మధ్య ఉన్నటువంటి అయ్యగారు దేవేంద్ర అయ్య గారు వచ్చి చక్కని వాక్యాన్ని మనకు అందించబోతుండగా మనందరం శ్రద్ధగా విందాం. ఈ సమయాన్ని దేవేంద్ర అయ్య గారికి ఇద్దాం. అందరము క్లాప్స్ కొడుతూ సాధారణంగా ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రములు, వందనాలు చెల్లిపరుస్తున్నాను. ఈ యొక్క కడవరి కాల సువార్త సభలను ప్రారంభించినటువంటి ఈ యొక్క కూడికల కొరకు ఎంతో కష్టపడి ఏర్పాటు చేసినటువంటి, అలాగనే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ ఇజ్రాయెల్ గారికి వందనాలు. అలాగనే టీసీఐ సేవకులు రమేష్ గారికి, అలాగే ఎబ్రేజర్ గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా ఈ రాత్రి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకిచ్చి ఉన్నాడు. ఈ ప్రాంత ప్రజలందరూ అలాగనే ఇక్కడ కూడి వచ్చినటువంటి మనందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడనై ఉన్నాడు. వరంగల్ ప్రాంతం నుంచి ఈరోజు ఇక్కడికి రావడానికి ఎన్నో రోజుల నుంచి ప్రార్థనా పూర్వకంగా నేను సిద్ధపడి ఉన్నాను. దేవుడు క్షేమముగా మీ మధ్యలోకి నన్ను నడిపించి ఉన్నాడు. నిజముగా ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశమైంది. దేవుడు తన యొక్క చిత్తాన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా జరిపించుకుంటాడో అది తన ఇష్టమై ఉన్నది. కనుక ప్రియులారా, పేడ తమ్ముళ్ళు అందుబాటులో ఉన్నారా? ఓకే. దేవుని నామమునికి స్తోత్రములు. ప్రియులారా, ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఇజ్రాయెల్ పాస్టర్ గారిని ప్రేరేపించి, అలాగనే ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి, అలాగనే కడవరి కాల సువార్త సభలను ఏర్పాటు చేయడానికి దేవుడు తనను ప్రేరేపించాడు. తన యొక్క ఆ ప్రాంత ప్రజలు దీవించబడాలని, అలాగనే ఈ కడవరి కాలంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆయన రాజ్యంలోనికి ప్రవేశించుట కొరకు సిద్ధపడాలని తాను ఎంతో ఆశపడుతూ సభలు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. వీరుంటే ఒక చిన్న పాట పాడదాం అనుకున్నాను. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఒకవేళ అందుబాటులోకి వస్తే నేను మధ్యలో ఒకసారి వాడతాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క సమయంలో వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి చేరి వచ్చినటువంటి నన్ను, మమ్మల్ని అందరినీ నీ ఆత్మశక్తితో నింపండి. నీ బలమైనటువంటి వాక్కు మాకు వినిపించు నాయన. నీ కృపా సత్యంలోనికి మమ్మల్ని నడిపించి దేవాదిగో నాయన, నీ యొక్క రాజ్యములో ప్రవేశించినట్లుగాను
అయా ఇవనందరి ప్రభు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే ఇదిగో ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నీ వాక్కు చేత నేను దర్శించి దీవెనకరముగా మార్చబడినట్టు కార్యం జరిగించాలి. కృపతో బలపరచమని అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఇగో నాయన ఈ యొక్క కూడికలు ఏ ఉద్దేశం కొరకు ఏర్పాటు చేయబడ్డాయో ఆ ఉద్దేశములన్నీ యేసు నామములో సఫలమవును గాక. కృపతో బలపరచమని నీ దాసుని నిలబడి ఉండగా ఇదిగో ప్రభువా నీవే అయ్యా ఇగో నీ దాసుని ముఖాంతరములో నుంచి మాట్లాడు నాయన. నీ కృపతో బలపరచండి అయ్యా. ఈ సభలను దీవెనకరంగా ఉంచండి దేవా. ఇగో నీకు స్తోత్రములు. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే నాయన నీ వాక్కులు వింటున్నారో వారి హృదయాల్లో కార్యములు జరుగును గాక. వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో అయా నీ యొక్క కార్యములు జరిగి దీవించబడుదురు గాక. కృపతో బలపరచమని నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడు నమ్మదగిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాంత ప్రజలు నిజంగా ఆశీర్వాదకరమైనటువంటి విధానంలోనికి వెళ్ళుట కొరకు దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశతో వినండి. ఎంతమంది అయితే ఆశతో వింటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు ఒక నూతనమైన కార్యం జరిగిస్తాడు. దైవ సేవకుడిగా చెప్తున్నాను, నేను వరంగల్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చానంటే దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఖచ్చితంగా ఉందని నేను ఎరుగుతూ ఉన్నాను. కనుక మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నవారైతేనేమి, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వారైతేనేమి, ఈ దైవ వాక్కులు విన్నప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి, మీ యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నిజంగా ఆ దేవాది దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడని నేను రూఢిగా చెప్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా కడవరి కాల సువార్త సభలని దైవ సేవకుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక ఆ సభలను ఉద్దేశించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. అంతకంటే ముందు చిన్న ఆ కోరస్ నేను పాడతాను. దేవుని బిడ్డలారా, కన్నవారు నన్ను మరచినా నన్ను మరువని మంచి యేసయ్యా, కన్నవారు నన్ను మరచినా నన్ను మరువని మంచి యేసయ్యా, తల్లి వలనే ధరించి తల్లి వలనే ప్రేమించి తల్లి వలనే ధరించి తల్లి వలనే ప్రేమించి నన్ను చేరదీసిన నానాథుడా, నన్ను చేరదీసిన నానాథుడా, నా తోడు నీవేనయా, నా తోడు నీవేనయా, నా తోడు నీవేనయా, నా తోడు నీవేనయా, కన్నవారు నన్ను మరచినా నన్ను మరువని మంచి యేసయ్యా, కన్నవారు నన్ను మరచినా నన్ను మరువని మంచి యేసయ్యా. ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ కనపడుతున్నాం. ఆయన మంచి దేవుడు కాదు, ఎవరైనా కానీ ఆయన నిన్ను జ్ఞాపకం తల్లి వలె తండ్రి వలె ఆయన ఆదరించేవాడు, బలపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన స్తోత్రం. థాంక్యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. గర్భాన పుట్టిన ఏ బిడ్డనైనా కరుణించకుండా తల్లి మరచునా,
గర్భాన పుట్టిన ఏ బిడ్డనైనా కరుణించకుండా తల్లి మరచిన గర్భాన పుట్టిన ఏ బిడ్డనైనా కరుణించకుండా తల్లి మరచునా వారైనా మరచిన గాని నీవెన్నడు మరువావయ్యా నీవెన్నడు మరువావయ్యా నా తల్లివి నీవేనయా నా తండ్రివి నీవేనయా నా తల్లివి నీవేనయా నా తండ్రివి నీవేనయా అన్నవారు మరచినా నన్ను మరువని యేసయ్యా అన్నవారు మరచినా నన్ను మరువని యేసయ్యా ఆమేన్. కాలాలు మారినా ఆయన ప్రేమ మారదు, యుగాలు మారినా ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన మారని దేవుడు, మార్పు లేని వాడు. ఆయన కృపలో ఆయన ప్రేమలో ఏమాత్రం చూడలేదు. కాలాలు మారినా నీ ప్రేమ మారదే, యుగాలు మారినా నీ కృప విడువదే. కాలాలు మారినా నీ ప్రేమ మారదే, యుగాలు మారినా నీ కృప విడువదే. మారని ప్రేమలో నన్ను దాచినావో, మారని ప్రేమలో నన్ను దాచినావో, మరువక నన్ను ప్రేమించినావా, మరువక నన్ను ప్రేమించినావా. నా ప్రేమ నీవేనయా, నా ప్రేమ నీవేనయా, నా ప్రేమ నీవేనయా, నా ప్రేమ నీవేనయా, నా తల్లివి నీవేనయా, నా తండ్రివి నీవేనయా, నా తల్లివి నీవేనయా, నా తండ్రివి నీవేనయా. నన్ను మరువని మంచి యేసయ్యా. ఈ లోకంలో నిన్ను ఎవరైనా మరవచ్చు సహోదరు సహోదరుడు, నిన్ను కన్నవారు కూడా మరచి ఉండవచ్చు, నీవు కన్న పిల్లలు కూడా నిన్ను మరచి ఉండవచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నిన్ను మరిచే దేవుడు కాదు. నిన్ను ఏమాత్రము విడువక ఎడబాయక
తన అరచేతిలో నిన్ను కాచి కాపాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ ఉన్నతమైన దేవుడు ఒక తండ్రి వలె తల్లి వలె నీకు నాకు మనందరికి ఉన్నాడు. ఆ ఉన్నతమైన విశ్వాస నిరీక్షణతో ఇక్కడున్నటువంటి ప్రాంగణం ఉన్నటువంటి మనమందరం కూడా బ్రతుకుతూ ఉన్నాం. అది ఉన్నతమైన కృప ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఒక మాట నేను తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు ఈ లోకాన్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో ఏమాత్రము మార్పు లేదు. ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ, ఆకాశపు కంటెను ఉన్నతమైనది, కొలతలు లేనిది. మనము ఆ ప్రేమను ఎంతవరకు మనము అర్థం చేసుకుంటామని అంచనా వేసిన అంచనకు అంతుబట్టనటువంటి ప్రేమ, అది యేసుక్రీస్తు వారి ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ముందట ఏది నిలవలేదండి. ఆ ప్రేమ ముందట ఇంతవరకు ఏది సరితూగలేకపోయింది. కనుక ఆ ప్రేమ ఈ లోకానికి ఎందుకు వచ్చింది? ఆ ప్రేమమయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకొరకు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి, ఈ భూమి మధ్యలో లేక ఈ భూమి మీద రావాల్సినటువంటి కారణం ఏమైంది అనేటువంటి విషయాలు ఈ రాత్రి మనం తెలుసుకుందాం. నిజంగా అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు కూడా, ఆయన కూడా ఒక దేవుడు అని నీవు అనుకుంటున్నావేమో. యేసు ప్రభు దేవుల్లో ఒక దేవుడు అనుకుంటున్నాము. కాదు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఈ భూమిని, ఆకాశమును, సర్వ మానవాల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆ గొప్ప దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు ఆ యొక్క పరలోకాన్ని, ఆ వైభవాన్ని, సింహాసనాన్ని, ఆ ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని, ఆ మహిమను, సమస్తాన్ని విడిచి ఈ భూమికి ఎందుకు రావాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన గొప్పతనం ఏందో నీకు నాకు అర్థం అవుతుంది. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు యేసుక్రీస్తు ప్రభు యొక్క విశిష్టత, లేక యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనము, ఆ దైవత్వము ఏమిటో అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. అందరిలో ఒకడు అనుకుంటే పొరపాటు. కానీ ఆయన యొక్క గొప్పతనం ఏందో ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని దైవ సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, దేవుడు మానవాళి అయినటువంటి మనందరినీ కూడా తన పోలిక చొప్పున నిర్మించుకొని తన స్వభావంలోని, అలాగనే తన యొక్క స్వారూప్యమందు, తన స్వాభావికమునందు, తన యొక్క గుణగణాలను మనకందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు. తన స్వారూప్యమందు, తన రూపంలో నిర్మించుకున్నాడు. నాసికారంధ్రములో జీవమును ఊదగా, ఇదిగో ఈ మట్టి మనిషి, ఊపిరి లేనటువంటి మనిషి జీవాత్మగా నిలబడ్డాడు ఈ భూమి మీద. దేవుని బిడ్డలారా, ఒక మాట సెలవిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా విందాం. ఈ లోపల ఆ ఊపిరి పోతే ఈ శరీరానికి విలువ లేదు. ఈ యొక్క భౌతిక గాయానికి, ఈ భౌతిక గాయానికి ఎలాంటి వాల్యూ ఉండదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ ఊపిరి, ఆ ఆత్మ, ఆ ప్రాణము దేవాతి దేవుడు పెట్టిన దీపం. ఆమేన్. కనుక ఆయన పెట్టినటువంటి ఈ ప్రాణం, ఆ సృష్టికర్త మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అయితే ఈ మానవాళి అంతా కూడా మంచిగా, పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా ఆయన యొక్క సన్నిధిలో బ్రతకాల్సినటువంటి ఈ మానవాళి దినదినం ఆయనకు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తూ వస్తున్నా. దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. ఆ మరణము దేవునికి దూరం చేస్తూ ఉంది, సృష్టికర్తకు దూరం చేస్తూ ఉంది, సృష్టికర్త దేవాది దేవునికి దూరం చేస్తూ ఉంది. ఆ ఎడబాటు, ఆ దూరము దేవుడు సహించలేకపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ప్రీతికరముగా మనల్ని నిర్మించుకున్నాడు.
ఇదిగో సర్వలోకమును నోటి మాట చేత కలగజేస్తే నిన్ను నన్ను మనల్ని తన స్వయాస్తాలతో నిర్మించుకున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశము. నిన్ను నన్ను తన స్వయాస్తాలతో నిర్మించుకున్నాడు, తన యొక్క ఊపిరిని మనలో ఊదాడు. ఇదండి మానవాళిలో ఉన్నటువంటి, మానవునికి దేవునికి ఉన్నటువంటి గొప్ప సత్సంబంధం, మానవుడికి దేవుడికి ఉన్నటువంటి గొప్ప అనుభవం. ఆ అనుబంధంలో ఈ గొప్పతనం ఉందనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ రాత్రి ఆ దేవుడు, ఆ దేవాది దేవునికి సన్నిధికి మానవుడు పాపం ద్వారా దూరం అయిపోయాడు. పాపం ద్వారా దూరం అయిపోయి దేవుడు చూస్తూ 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 వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మానవుని యొక్క జీవితంలో ఏమైపోతుందంటే రోజు రోజుకి పాపము పెచ్చరిల్లిపోయి దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని జారవిడుచుకుంటూ, ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని పోగొట్టుకుంటూ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు చూస్తూ వచ్చాడట. ఆది కాండంలో 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది కాండం మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో ఆది కాండం 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే దేవుడు అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములలో వారి తలంపులన్నీ కూడా ఎల్లప్పుడు కూడా ఎలా ఉన్నాయట? కేవలము చెడ్డవిగా ఉన్నవట. యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. ప్రియులరా, చూడండి, ఆలోచన చేయండి. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు హృదయాన్ని నొచ్చుకున్నాడు. తన హృదయాన్ని గాయపరిచింది ఎవరు అంటే మానవాళి యొక్క చెడుతనం, మనుషుల యొక్క పాపపు క్రియలు, మనుషుల యొక్క చెడ్డ ఆలోచనలు, మనిషి యొక్క భయంకరమైనటువంటి తలంపుల చేత బ్రతుకుతున్న మానవాళిని చూసి సృష్టించినటువంటి సృష్టికర్త నొచ్చుకుంటున్నాడండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, అప్పటి నుండి ఇప్పటి వరకు, ఆదాము నుండి ఇగో ఇప్పటి వరకు కూడా ఇంకా నొచ్చుకుంటూనే ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన యొక్క హృదయము వేదన పడుతూ ఉంది. ఆ హృదయము వేదన పడుతున్నటువంటి ఆ నొచ్చుకున్న పరిస్థితుల్లో నుంచి పుట్టుకొచ్చిందే గొప్ప ప్రణాళిక, రక్షణ. ఆ యొక్క రక్షణ ప్రణాళిక పుట్టుకొచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ వేదనలో నుంచి, ఆ యొక్క ఆ హృదయ వేదనలో నుంచి, సంతాపంలో నుంచి పుట్టుకొచ్చినది ఏమిటంటే రక్షణ ప్రణాళిక పుట్టుకొచ్చింది. దేని బిడ్డలారా, నష్టం జరిగింది, పెద్ద ప్రళయం వచ్చింది, జడివాన వచ్చింది. అక్కడున్న ప్రజలందరూ కూడా జలభయం చేత కొట్టుకుపోయారు. కానీ ఒక కుటుంబం ఎన్నుకున్నాడు దేవుడు, ఒక కుటుంబం ఎన్నుకున్నాడు. ఆ కుటుంబం ద్వారా మరలా తనకు ఇష్టమైనటువంటి, తనను మహిమపరిచేటువంటి, తనను స్తుతించి ఆరాధించేటువంటి, తనకు ప్రతిరోజు కూడా ఆయనను సంతోషపెట్టేటువంటి ప్రజలను ఆయన మరలా తీసుకురావాలనుకున్నాడు. కానీ మానవుని యొక్క విపరీత బుద్ధి ఇంకా చెడుతనంలోనికే వెళ్ళిపోతూ ఉంది. చెడుకు ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు, మంచికి దూరం అవుతున్నారు. మానవాళి యొక్క తలంపులు చెడ్డగా మారిపోతూ ఉన్నాయి. అలా మారిపోతూ చెడు తలంపుల చేత, చెడు క్రియల చేత, పాపము చేత నిండిపోయి సతమతమపోతూ అనేకులు చీకట్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో దైవత్వానికి దూరం అయిపోయారు, పరిశుద్ధతకు దూరం అయిపోయారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు, ఆయన ఆరాధనకు దూరం అయిపోయారు, ఆయన మహిమపరిచేటువంటి ఆ యొక్క స్థితికి దూరం అయిపోయారు. పాపానికి దగ్గర అవుతున్నారు, చెడు ఆలోచనలకు దగ్గర అవుతున్నారు, స్వార్థానికి దగ్గర అవుతున్నారు, ఈ లోకంలో ఉన్న చీకటికి దగ్గర అవుతున్నారు, దుర్వ్యాపారానికి దగ్గర అవుతున్నారు, అనేకమైనటువంటి అవిచారణకు దగ్గర అయిపోతున్నారు, మోసాలకు దగ్గర అయిపోతున్నారు. ఇలాంటి మానవాళ్ళని చూసి దేవుడు ఇంకా నేను నాశనం చేయదలుచుకోలేదు,
ఇంకా మరలా ఈ మానవాళిని నిన్ను నశింపజేయదలుచుకోలేదని ఆయన తలంపులోంచి పుట్టినది రక్షణ ప్రణాళిక. ఈ రక్షణ ప్రణాళిక ఈ కడవరి కాలంలో నా ప్రియాతి ప్రియమైనటువంటి ప్రాంత ప్రజలారా, ఆ రక్షణ ప్రణాళికలో నుంచి దేవుడు ఇదిగో మానవుల హృదయము బొత్తిగా చెడిపోయింది గనుక ఇదిగో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని ఆయన తలంచి ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మానవుని యొక్క చెడ్డ తలంపులో నుంచి, ఆ చెడు క్రియల్లో నుంచి విడిపించుట కొరకు, ఆ చెడు జీవితంలో నుంచి విడిపించుట కొరకు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభుగా ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మానవుల యొక్క చెడుతనమును తొలగింపజేయుట కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకా స్వార్థముతో, ఈర్ష్యతో, కుట్రలతో, కుతంత్రాలతో, పాపము చేత చీకట్లో మగ్గిపోతూ ఇంకా దేవాది దేవునికి దూరం అయిపోతున్నటువంటి ప్రజావాళ్ళని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. 2025 సంవత్సరాల క్రితం ఆ యేసుక్రీస్తు ప్రభువుగా, ఆ దేవాది దేవుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద నన్ను రక్షించుట కొరకు ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, మానవుల యొక్క హృదయాలు చెడుతనంతో నిండిపోయింది గనుక ఆ చెడు నుండి ఇదిగో మంచులోకి మార్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతం ఏమంటారా? కొత్తపేట ప్రాంత ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళి యొక్క చెడుతనమును దూరం చేయడానికి మంచివారిగా మార్చుట కొరకు వచ్చాడు. మతం మార్చడానికి రాలేదు ఆయన. మతం మార్చడానికి యేసు ప్రభు రాలేదండి. మనస్సు మార్చడానికి, చెడిపోయిన మనస్సును, చెడిపోయిన హృదయాలను, చెడిపోయిన బ్రతుకులను ఆయన మార్చడానికి వచ్చాడు. ఇదిగో మతం మార్చడానికి రాలేదు, కానీ నీ మనస్సును మార్చడానికి, నీ బ్రతుకులు మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒక మాట నేను అంటాను, అందరం మంచోళ్ళమే ఉన్నాం అనుకుందాం. ఈ కొత్తపేట ప్రాంతంలో అందరం మంచోళ్ళమే. ఎవరు కూడా మేము అందరం మంచోళ్ళమే అనుకుంటున్నాం. ఒకవేళ అనుకుంటాం, సరే మంచిదే, కొంచెం అనుకుందాం, మనం అందరం కూడా అందరం మంచి వాళ్ళమే. అయితే అందరం మంచి వాళ్ళం అయితే ఎవరు కూడా మీ ఇళ్లలోకి తాళాలు వేసుకోవద్దు. మీ ఇళ్లలోకి తాళాలు వేసుకోవద్దు. మీ బీరువాలకు తాళాలు వేసుకోవద్దు. సీక్రెట్ కీ కూడా, లాక్ కూడా పెట్టుకోవద్దు. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట అర్థమవుతుందా? అందరం మంచి వాళ్ళం అయితే ఎందుకు మనము ఒకరినొకరు నమ్మలేకపోతున్నాం? మన పక్క ఇంటి వారిని నమ్మలేకపోతున్నాం. మన సొంత కుటుంబీకులను నమ్మలేకపోతున్నాం. భర్త భార్యను నమ్మలేకపోతుంది, భార్య భర్తను నమ్మలేకపోతుంది, భర్త భార్యను నమ్మలేకపోతున్నాడు. అలాగే పిల్లలు తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మలేకపోతున్నారు, అన్న తమ్ముని నమ్మలేకపోతున్నాడు, తమ్ముడు అన్నను నమ్మలేకపోతున్నాడు, అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అలాగనే కుటుంబ సభ్యులు ఒకరినొకరు నమ్మలేకపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే హృదయాలు చెడ్డగా ఉన్నాయి కనుక, మనసులు చెడుతనముతో నిండిపోయింది కనుక, ఈ సమాజము చెడు చేత నింపబడుతుంది కనుక చెడుకు ఎక్కువగా పరిగెడుతూ ఉన్నారు. మంచి కొరకు రావడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. మంచి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. పోవాలా వద్దా, అదే ఒక చెడు జరిగిందో, లేకపోతే ఇంకొక ఏదైనా ఇంకేమైనా జరిగేటువంటి కార్యక్రమం ఏమైనా ఉందనుకో, మీకు అందరూ తెలుసు అనుకుంటున్నాను, తాగడానికో, ఇంకా ఫంక్షన్కో, ఇంకా దేనికో, ఇంకా వేరే వాటికి కొన్నిసార్లు పరిగెత్తుకొని వెళ్తారు. కానీ మంచి దానికి పరిగెత్తుకొని రావడానికి ఇష్టం లేదు. ఎందుకు అంటే మానవుని హృదయాలు చెడుతనంతో నిండిపోయింది. దేవుని బిడ్డలారా, నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకరినొకరు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సహోదరి సహోదరుడా, నీ హృదయం, నీ బ్రతుకు, నీ జీవితం మార్చబడినట్లయితే,
నీ యొక్క మంచి ఆ బ్రతుకుగా మార్చబడినట్లయితే నీ యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి నూతన స్వభావమును ఆ దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. నూతన స్వభావము చేత నింపబడినప్పుడు ఒకరినొకరు నమ్ముతాం, ఒకరినొకరు విశ్వసిస్తాం, ఒకరినొకరు మనము ప్రేమిస్తాం, ఒకరినొకరు గౌరవిస్తాం, ఒకరినొకరిని మనము ఎంతో ఉన్నతముగా చూస్తాం. ఎందుకంటే దేవుడు, ఉన్నతమైన దేవుడు నీ కొరకు నా కొరకు దీనుడిగా దిగి వచ్చి మనలందరినీ రక్షించాలని ఆశపడ్డాడు. అందుకనే ఈ భూమి మీదకి వచ్చాడండి ఆయన. మన చెడుతనము నుండి, మన యొక్క హృదయ ఆ చెడు కాఠిన్యము నుండి విడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకెంతకాలం ఈ సత్యానికి దూరంగా ఉంటాం మనం? ఇంకెంతకాలం ఈ యొక్క ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుంటుంటాం? ఒకవేళ నీవు అర్థం చేసుకున్న స్థితిలో ఉంటే ఇప్పటి నుంచి నీ భర్తను, భార్యను నమ్మడానికి నీవు సాహసించు. నీ పిల్లల్ని నమ్మాలి, నీ పిల్లల్ని ప్రేమించాలి, నీ కుటుంబీకులని ఆత్మీయతో పలకరించాలి, ప్రేమించాలి. అది అవసరం. దేవుని బిడ్డలకు ఒకరి ఎడల ఒకరికి ప్రేమానురాగాలు చాలా అవసరం దేవుని బిడ్డలు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఇదిగో హృదయాలను కట్టుట కొరకు, బ్రతుకులను ఇదిగో బాగు చేయడం కొరకు, మనస్సులను ఇదిగో కఠినమైనటువంటి మనస్సును ఇదిగో మాంసపు మనసుగా లేకపోతే మాంసపు హృదయముగా మార్చుట కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు చెప్పాను కదా, కాలాలు మారినా, యుగాలు మారినా ఆయన ప్రేమ మారదు. ఆమేన్. ఆయన ప్రేమ మారదు. ఆయన ప్రేమ ఉన్నతమైంది. అందుకనే ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన జీవితాలను బాగు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మతం మార్చడానికి రాలేదు ఆయన మన జీవితాలను మార్చడం కొరకు వచ్చాడు. ఇది నమ్ముదాం, ఈ మాట నమ్ముదాం దేవుని బిడ్డలారా. ఆయన నీ జీవితాన్ని మార్చడం కొరకు భూమి మీదకి వచ్చాడు. నీ బ్రతుకును మార్చడం కొరకు వచ్చాడు. నీ యొక్క హృదయ కాఠిన్యాన్ని తీసివేయడం కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. మనలో ఉన్న స్వార్థాన్ని తొలగించడం కొరకు వచ్చాడు. మనలో ఉన్న పాపాన్ని తొలగించడం కొరకు వచ్చాడు. మనలో ఉన్నటువంటి ఇదిగో బలహీనమైన స్థితి నుంచి బాగు చేయడానికి వచ్చాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అలాగనే ఎందుకొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటల ప్రకారం ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు ఆయన ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆశమాసి కాదు, నశించిపోతున్నటువంటి వారిని ఆయన రక్షించడానికి వచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం. నశించిపోతున్నాం, ఇదిగో పాపము చేత నశించిపోతున్నాం, శాపము చేత నశించిపోతున్నాం. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కర్మ జన్మ పాపముల చేత సతమతమవుతున్నటువంటి ఈ మానవాళిని ఆయన రక్షించడానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. ఇదిగో అందుకే అంటున్నాడు, ఇదిగో మానవుడిగా దిగి వచ్చాడట, మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. ఎందుకొరకు తెలిసినా మన యొక్క జీవితాలను ఉన్నతముగా నిలబెట్టుట కొరకు ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నతముగా నిలబెట్టుట కొరకు వచ్చాడు. ఒకానొక సమయంలో ఇదిగో నిలబడ్డ నేను కూడా నశించిపోతున్న పరిస్థితిలో ఉంటుంది, నశించిపోతున్న స్థితిలో ఉంటుంది. నేను 2003వ సంవత్సరంలో నేను డిగ్రీ చదువుతున్నటువంటి ఆ కాలంలో వరంగల్ ప్రాంతంలో నేను తిరుగులాడుతూ ఉన్నాను. బజార్లన్నీ నాయే, పాన్ కొట్లన్నీ నాయే, గుట్కా కొట్లన్నీ నావే. రోజుకు ఒక 30 గుట్కాలు తినేవాడిని. గుట్కా ప్యాకెట్లు తెలుసు కదా, రోజుకు ఒక 30 గుట్కా ప్యాకెట్లు నమ్మలేవాడిని. భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, తాగుతూ, తిరుగుతూ, తల్లిదండ్రులకు అవిధేయుడుగాను బ్రతుకుతూ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. వరంగల్ సిటీలోనే ఫ్రెండ్స్ తో పాటు వారి యొక్క రూమ్ లోనే ఉంటూ నా ఇష్టానుసారంగా జీవించిన వాడిని. విలాసవంతంగా బ్రతకాలని ఆశపడుతూ ఆ ఆశల్లో అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ బ్రతుకు తిరుగుతున్నటువంటి నా బ్రతుకును 2004వ సంవత్సరంలో, అనగా ఇప్పటికి 21 సంవత్సరములు ప్రభువు నన్ను ఇదిగో నూతన సృష్టిగా మార్చాడు. ఆమేన్.
హల్లెలూయా. నవీన స్వభావమును నా జీవితంలో ఆయన అనుగ్రహించాడు. 2004 సంవత్సరములో ఇదిగో నా కుమారుడా, నీవు నశించిపోతావు, నీవు నశించి నరకానికి వెళ్తావు, నా సన్నిధికి రా అన్నాడు ఆయన. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఇదిగో యాకోబు భయపడకము, నిన్ను సృజించిన వాడు యెహోవాను సెలవిస్తూ ఉన్నాను, నిన్ను సృజించిన వాడగిను యెహోవాను నేను, ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన అన్నాడు నన్ను, నీవు నా సొత్తు. నీవెలా నశించిపోతావు, నువ్వెలా ఇగో ఈ లోకమనే మాలిన్యములో పాపములో ఈ రొచ్చులు పడిపోయి ఈ చీకట్లో పడిపోయి ఎందుకు నశించిపోతావు కుమారుడా? యవన కాలంలో నీవు ఉన్నావు, నీ యవన జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని ప్రభు నన్ను 2004 సంవత్సరంలో నశించిపోతున్న నన్ను వెదికి రక్షించాడండి. ఆమేన్. ఆ రోజు ఆ దేవాది దేవుడు నన్ను ఆ రోజు వెతికి రక్షించకపోతే ఈ రోజు ఈ కొత్తపేట ప్రాంతంలో మీ మధ్యలో నేను ఉండేవాడిని కాదు. అవునంటారా కాదంటారా? ఎస్. ఈ రోజు నేను మీ ముందు ఆయన మాటలను, ఆ పరిశుద్ధ మాటలను ప్రకటించడానికి నిలబడేవాడిని కాదు. ఈ అర్హత నాకు లేదు. ఆ ఉన్నతమైన దేవుడు, ఆ మనుష్య కుమారుడు నా కొరకు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మనుష్య కుమారుడు ఈ దీనుని ఆయన కరుణించాడు, ఈ దీనుని పైన కృప చూపించాడు, ఈ దీనుని పైన ఆయన దృష్టి నిలిపాడు. నశించిపోతున్న నా బ్రతుకును ఆయన వెతికి వెతికి రక్షించాడండి. ఎవరు బిడ్డలారా, ఒక వ్యక్తి కట 100 గొర్రెలు ఉన్నాయట. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలను సంరక్షిస్తూ ఉన్నాడు, ఆ గొర్రెల్ని కాపాడుతూ ఉన్నాడు. మంచిగా వాటిని అటు తీసుకెళ్లి పొలాల్లోకి తీసుకెళ్లి మంచిగా మేపుతూ ఉన్నాడు. చక్కగా చూస్తున్నటువంటి సమయంలో అన్నీ కూడా ఆ తోలుకొని వస్తున్నప్పుడు అన్నీ వచ్చిందనుకున్నాడు. 100 గొర్రెలలో 100 గొర్రెలలో 99 ఉంది, ఒక గొర్రె లేదు. ఒక గొర్రె లేదండి, తప్పిపోయింది ఆ గొర్రె. ఆయన అనుకున్నాడు, ఒకవేళ నేనైతే ఆ గొర్రెల యజమానుడిని అయితే, ఒకవేళ నేనైతే ఏమనుకుంటానంటే, పోతపోయిందిలే, ఒకటే కదా, 99 నాకున్నాయి, ఒకటే పోతపోయిందిలే, అది పనికి మాలింది, ఆ పనికి మాలిన గొర్రె పోతుందిలే అని అనుకునేవారు నేనైతే. కానీ ఆ యజమానుడు ఆ 99 గొర్రెల్ని ఆ దొడ్డిలో వాటిని చేర్చి భద్రపరిచి తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వెతకడం ప్రారంభించాడు. తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వెతకడం ప్రారంభించాడు. వెతుకుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఎక్కడికెక్కడికైతే తీసుకువెళ్ళాడో, ఏ ప్రాంతంలో అయితే వాటిని మేపాడో, ఏ ప్రాంతంలో అయితే వాటిని సంరక్షించాడో, ఏ ప్రాంతంలో అయితే వాటి యొక్క బాగోగులు చూసుకున్నాడు, ఆ ప్రాంతం అంతా చూస్తూ వస్తున్నాడు. కానీ ఆయన నడిపించిన ప్రాంతంలో ఆ గొర్రె లేదు. తన ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోయింది, తనకిష్టమైనటువంటి మార్గంలో వెళ్ళిపోయింది. తనకిష్టమైనటువంటి ఎంచుకున్న మార్గం ఎలా ఉందంటే, గచ్చు పొదలు, ముళ్ళ తుప్పలు, భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో చిక్కుకుపోయింది. ఆ పరిస్థితిలో చిక్కుకుపోయింది ఆ గొర్రె. ఆ యొక్క పరిస్థితుల్లో అందులో చిక్కుకుపోయి బయట ఎలా పడాలో తెలియని పరిస్థితిలో ఉంది, బయట ఎలా పడాలో తెలియని స్థితిలో ఉంది. కానీ ఇదిగో ఆ యజమానుడు ఆ గొర్రెను వెతుకుతూ 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 వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి ఇదిగో పరలోకపు తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇదిగో నీవు తప్పిపోయి నీ సొంత మార్గంలో నీవు తలంచుతున్నటువంటి నీ ఆలోచన ప్రకారముగా వెళుతూ అనేక పాపములు, అనేకమైనటువంటి ఇదిగో చిక్కుల్లో పడిపోయి వేదన పడుతూ కష్టపడుతూ నీ జీవితాన్ని ముందుకు నడిపించలేని పరిస్థితుల్లో చిక్కుపడిపోయినావు ఓ బిడ్డ. చిక్కుపడిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఒక గొర్రె వల్ల చిక్కుకున్నావేమో. నువ్వెవరో అయినా కానీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన ఇదిగో నిన్ను వెతికి రక్షించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వెతికి రక్షించడానికి ఆయన ఇగో నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు.
ఈ రాత్రి నిన్ను వెతుకుతున్నాడు ఆయన. నువ్వు ఏ చిక్కుల్లో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీ యొక్క జీవితం సతమతం అయిపోతుందో ఆ ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ జీవితాన్ని ఇదిగో సంతోషమయంగా మార్చుట కొరకు ఆ ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకొరకే వెతుకుతూ 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 వస్తూ ఉన్నాడు. ఆ యజమానుడు కనుక్కున్నాడు. ఆ ముళ్ళ తుప్పల నుంచి, ఆ గచ్చు పొదల నుంచి, ఆ భయంకర ఊపిలో నుంచి ఆ గొర్రెను విడిపించి తన భుజముల మీద మోసుకొని వెళ్ళి మరలా ఆ గొర్రెల దొడ్లో కలిపాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా రక్షించడానికి ఆయన వెతికి రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వెతికి రక్షించడానికి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ ఆయన యొక్క కౌగిట్లోకి లేక ఆయన యొక్క హస్తములోకి నువ్వు సమర్పించుకోగలిగితే నీ బ్రతుకు ఆనందకరంగా మార్చబడుతుంది. ఆమేన్. నీ బ్రతుకు సంతోషకరంగా మార్చబడుతుంది. నీ కష్టములు, నీ శ్రమలు, నీ వ్యాధి బాధలు, నీ ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి విధమైన శోధన ఆ ప్రభు విడిపించగలిగిన సమర్థుడు. ఆమేన్. నువ్వు విశ్వసించు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంటుందో చాలు, ఆయన నిన్ను వెతికి రక్షించి నీకు ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వట కొరకు ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాడు. ఈ కొత్తపేట ప్రాంతానికి వచ్చి ఉన్నాడు. ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకొరకు ఆయన వెతికి 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 ఈ రాత్రి నీ జీవితాన్ని సంతోషకరంగా మార్చడం కొరకు ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చి ఉన్నాడండి. జన్మత కర్మత పాపముల చేత నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షణలోకి నడిపించడానికి, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో నిన్ను నిలబెట్టడానికి, ఆ ఉన్నతమైన రాజ్యంలో నిన్ను వారసులుగా చేయడానికి ఆయన నిన్ను వెతుకుతూ రక్షించడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నమ్ము. ఈ మాట సత్యం. ఈ మాట 100% సత్యం. ఈ మాటను నమ్మితే నీ బ్రతుకు సంతోషకరంగా మార్చబడుతుంది. వెండి బంగారాలు ఇవ్వలేనటువంటిది, మేడ మిద్దెలు ఇవ్వలేనటువంటిది నీ జీవితంలో ఇదిగో ఎక్కడ దొరకనటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణలో నీవు ఉంటే ఈ లోకములో వెండి బంగారాల కన్నా, మేడ మిద్దెల కన్నా, నీకున్నటువంటి ఆస్తి పాస్తుల కన్నా ఉన్నతమైన ఆనందం, మనశ్శాంతి, నెమ్మది నీ సొంతం అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకరికి ఈ భూమి మీదకి వచ్చారంటే మానవుల్ని బాగు చేయడానికి వచ్చాడు. మానవుల హృదయాలను బాగు చేయడానికి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. అలాగనే ఎందుకు ఈ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే మరణము తర్వాత జీవం ఇవ్వడం కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరణము తర్వాత ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా జీవం ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందండి. ఇది ఎవరు ఇవ్వలేరండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చదివినట్లయితే అక్కడ అంటాడు యేసుక్రీస్తు ప్రభు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇదిగో చనిపోయినడు బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రభు నామమును ఘనపరచుదాం ప్రియులారా. చనిపోయినడు బ్రతికేటువంటి గొప్ప గొప్ప జీవితం లేక గొప్ప అవకాశం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది ఈ భూమి మీద? ఈ భూమి మీద ఎక్కడ దొరుకుతుంది? డబ్బులతో దొరుకుతుందా? ఆస్తి పాస్తులు అమ్ముతో దొరుకుతుందా? లేకపోతే నీ దగ్గర ఉన్న బంగారమును నీవు కుదబెడితే దొరుకుతుందా? బ్యాంకులో ఇస్తే ఏమైనా దొరుకుతుందా? ఇంకెక్కడికైనా కొట్లోకి వెళ్ళి అడుగుతూ దొరుకుతుందా? ఇది ఎక్కడ దొరకదు. దేవుని బిడ్డలారా, ఎక్కడ దొరకదు. ఎందుకు? ఆ యేసుక్రీస్తు ప్రభువే జీవమిచ్చువాడు అంటే మరణించి తిరిగి లేచిన వాడు ఆయనే కనుక. ఆమేన్. మరణించి తిరిగి లేచిన వాడు ఆయనే. ఈ బాపట్ల, ఈ కొత్తపేట, ఈ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి వచ్చాను. నాకు తెలియదు, ఎలా రావాలో తెలియదు ఇక్కడికి. కాకపోతే మనము ఆ రైల్వే స్టేషన్ వరకు అయితే రాగలిగాను. కానీ ఇజ్రాయెల్ పాస్టర్ దగ్గరికి ఎట్లా రావాలో నాకు తెలియదు. అయితే ఇక్కడ నా రమేష్ పాస్టర్ గారు అంటున్నాడు, అన్న చాలా ఈజీ అన్న, చాలా ఈజీ.
ఆ రైల్వే స్టేషన్ కాడ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తే అయిపోతుంది. ఎందుకు అన్నాడు ఆయన ఎన్నోసార్లు వచ్చాడు కనుక. ఆయన ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. ఆయన వచ్చి వెళ్ళాడు కనుక అతనికి అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈజీగా చెప్తున్నాడు. కానీ నాకు తెలియదు. నేను ఒకసారి మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చాను కనుక నాకు తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ లోకములో మరణించి తిరిగి లేచిన అనుభవం ఎవరికి లేదు. ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన అనుభవం ఎవరికి లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప. ఆమేన్, హల్లెలూయా. ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప ఎవరికి మరణించి తిరిగి లేచినటువంటి అనుభవం ఎవరికి లేదు. ఆ అనుభవంతో చెప్తున్నాడు, నేనే ఇదిగో పునరుత్థానమును జీవమును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానమును జీవమును నేనే. రమేష్ పాస్టర్ చెప్తే నాకు అర్థమైంది. అవును, 4 సార్లు వచ్చినాడు కనుక తెలిసిపోయింది. రేపు నన్ను రమ్మంటే ఈజీగా వచ్చేస్తాను. మళ్ళీ రేపు నన్ను రమ్మన్నారు అనుకో, కొత్తపేట ప్రాంతంగా ఇజ్రాయెల్ పాస్టర్ గారు నువ్వు రావాల్సిన అవసరం లేదు, వచ్చేస్తానులే, నాకు తెలుసు కదా, వచ్చేస్తానంటాను నేను. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారులారా, ఇక్కడ ఉన్నటువంటి వారులారా, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు మరణించిన బ్రతుకుతావు. ఆమేన్. నువ్వు మరణించిన బ్రతుకుతావు. ఇదేదో ఆఫర్ కాదు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు కాదు. ఇది సత్యం. ఆఫర్ పెట్టినోడు కూడా మోసమే చేస్తాడు. అది నమ్మేరు. ఇట్లా ఆఫర్ పెట్టినోడు కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాడు. చూసావా? బై 1 get 1 అంటాడు. బై 1 get 1 అంటాడు. రెండింటి కలిపి సేమ్ రేట్ వేస్తాడు వాడు. నీకు తెలియదు ఆ విషయం, మనకు తెలియదు ఆ విషయం. మనం ఏమనుకోండి, అబ్బా ఒకటి కొంటే రెండోది వస్తుందా, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ వస్తుంది, రెండింటి కలిపి 2000 వాస్తవంగా. కానీ వాడు ఏమంటాడు తెలిసిన, ఒక్కొక్క దానికి 2,000 4,000 అని పెడతాడు దాని మీద. కానీ 2,000కే ఇస్తా అంటాడు. వాస్తవంగా రెండింటికి 2,000, ఒక్కొక్క దానికి 1,000, కానీ 4,000 రేటు పెడతాడు, 2,000కి ఇస్తా అంటాడు. అబ్బా 4,000కి వచ్చేది 2,000కి వస్తుంది కదా అని మనము మోసపోతాం. బై 1 get 1 అనేది అది మోసం. ఇదిగో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేది మోసం. కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఇంతవరకు ఇదిగో నా జీవితంలో, నా అనుభవంలో 21 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవంతో చెప్తున్నాను, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసం ఎన్నడూ మోసపరచబడదు. ఆమేన్. నీ విశ్వాసము ఉన్నతమైనటువంటి ఆ పునరుత్థానపు యొక్క రుచిని చూపిస్తుంది. నీ విశ్వాసము ఇదిగో ఆ జీవం ఎట్టిదో, ఆ పునరుత్థానం ఎట్టిదో, ఆ గొప్పతనం ఎట్టిదో నీవు అనుభవపూర్వకముగా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును నీవు రుచి చూస్తావు. హల్లెలూయా. జీవము కలిగిన వాక్కు చేత, జీవము కలిగిన ఆయన మాటలను నీవు ధ్యానించినప్పుడు నీకు కలిగేటువంటి గొప్ప విశ్వాసము, ఆ దృఢమైనటువంటి నిరీక్షణ ఆయనతో నువ్వు అంటుగట్టబడేటువంటి భాగ్యంలోకి నడిపిస్తుంది. ఆయనతో అంటుకట్టబడేటువంటి భాగ్యంలోకి నడిపిస్తుంది. ఎవడైతే ఆయన యందు నిలిచి ఉంటాడో, ఎవడైతే ఆయన ఎవరి యందు నిలిచి ఉంటారో వాడు బహుగా ఫలిస్తాడట. ఆమేన్. వాడు బహుగా ఫలిస్తాడు. ఆ బహుగా ఫలించినప్పుడు తండ్రి అయిన దేవుడు సంతోషిస్తూ మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకో తెలిసిన ప్రియులరా, ఎందుకు తెలిసిన, నిన్ను నన్ను ఈ భూమి మీద ఇదిగో చనిపోయిన తర్వాత మరలా జీవంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మన కర్మత జన్మత ఉన్న పాపములన్నీ కూడా కలువరి శిలువలో కొట్టిపడేసి, కలువరి శిలువలో మేకుల చేత కొట్టి, ఆ యొక్క కలువరి శిలువలో ఆ యొక్క శిలువ మ్రాణి మీద తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తనకున్నటువంటి సమస్తాన్ని, ఆ బలమునంతటిని కూడా మన కొరకు అర్పించి, తన బలమంతా మన కొరకు అర్పించి, తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించి, కల్వరి శిలువలో ప్రాణమును పట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినమున మరణము జయించి తిరిగి లేచిన సజీవుడు. హల్లెలూయా. మరణము జయించి తిరిగి లేచిన సజీవుడు అంటున్నాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినను బ్రతుకుతారు. ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినను బ్రతుకుతారు. ఇది సత్యం ప్రియులారా, కల్లబొల్లి మాటలు కాదు.
ఏదో ఆశమాశగా చెప్పే మాట కాదు ఇది. ఇదిగో ఇది సత్యం, ఇది రూఢిగా చెప్తున్నాను నేను. యేసు క్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఈ భూమి మీద చనిపోయినను మరలా బ్రతుకుతారు, మరలా బ్రతుకుతారు. మనిషికి ఒకటే జన్మ, ఒకటే మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టం. చాలా మంది అంటారు, నువ్వు మంచి పనులు చేస్తావు అనుకోరా భయ్, ఎలా పుడతారు? మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. నువ్వు చెడ్డ పనులు చేస్తే కుక్కలెక్కనో నక్కలెక్కనో పుడతావు, కుక్కలెక్కనో నక్కలెక్కనో పందిలెక్కనో పుడతావు నువ్వు. అందుకొరకైనా వాడు ఏదో ఒక మంచి చేయాలనుకుంటాడు. అందుకొరకైనా ఒరే వచ్చే జన్మలో మళ్ళీ కుక్కలెక్క పుడతాం, పందిలెక్క పుడతాం, వద్దొద్దు. వాటిలెక్క పుట్టుడు కంటే మళ్ళీ మనిషి లెక్కన పుట్టాలంటే ఏదో ఒక పుణ్యకార్యమో, ఏదో ఒక ధర్మకార్యమో, ఏదో ఒక మంచిదో ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆ మనసుతో చేస్తూ ఉంటాను. ప్రియులరా, నీ ధర్మకార్యం నిన్ను రక్షించదు, నీ పుణ్యకార్యం నిన్ను సత్యములోనికి నడిపించదు, లేక నీ యొక్క మంచితనము నీకు రక్షణ తీసుకురాదు. నీ జన్మత కర్మత ఉన్న పాపములు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే తప్ప, ఆమేన్, ఆయన యొక్క రక్తంలో కడగబడితే తప్ప నీవు రక్షించబడవు. ఆయన రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం ఉంచి నీవు బ్రతుకుతే నువ్వు ఈ భూమి మీద చనిపోయినా మరలా ఆ యొక్క నిత్య రాజ్యములో స్థానం సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం, ఆమేన్. 3 మాటలు చెప్పాను ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను బాగు చేయడానికి వచ్చాడండి. నిన్ను నన్ను మన హృదయాలను బాగు చేయడానికి వచ్చాడు. మన చీకటి బ్రతుకులను వెలుగులోనికి నడిపించడం కొరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న నీ బ్రతుకును రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఇదిగో మరణము తరువాత జీవం ఇవ్వడం కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ మాటలను సత్యంగా నీవు ఈ రోజు నమ్మితే నిజంగా ఆ ప్రభు యొక్క ప్రణాళికలో నీవు ఉంటావు. సత్యంగా ఈ మాటలు నీవు విశ్వసించినట్లయితే ఆ దేవుని యొక్క బిడ్డగా నువ్వు బ్రతకగలుగుతావు. ఇంకెవరైనా కూడా ఈ రాత్రి మైక్ శబ్దం ద్వారా ఈ యొక్క ఇదిగో మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ కొత్తపేట ప్రాంత ప్రజలారా, ఇక్కడ ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, ఇది సత్యం. వరంగల్ ప్రాంతం నుంచి ఇక్కడికి రావడానికి ఈ 3 మాటలు చెప్పడానికి ప్రభు నన్ను నడిపించాడు. ఆమేన్. ఇది సత్యమైన మాటలు. ప్రభు నన్ను అడుగుతాడు, ఇదిగో నా కుమారుడా, కొత్తపేటకి వెళ్తే ఏం చెప్పావంటే, అయ్యా కలబలి మాటలు ఏం చెప్పలేదయ్యా, నువ్వు ఎందుకొరకు వచ్చావో, ఏ ఉద్దేశం కొరకు ఈ భూమి మీదకి వచ్చావో చెప్పానన్నా అంటాను నేను. ఆమేన్, హల్లెలూయా. అంతే, సత్యం చెప్పడానికి వచ్చాను నేను. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను మన యొక్క చెడిపోయిన బ్రతుకులను మార్చి మంచి జీవితాలను జీవించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, చెడిపోయిన బ్రతుకులను బాగు చేయడానికి వచ్చాడు. మతం మార్చడానికి రాలేదు కానీ మనసు మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. అది అండి యేసు ప్రభు యొక్క గొప్పతనం. అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభువు కూడా ఆయన మతం స్థాపించడానికి వచ్చాడని అందరూ అనుకుంటున్నారు. కాదు కాదు, ఆయన నీ మనస్సును మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, విలువైన బతుకుగా ఈ భూమి మీద నువ్వు గొప్ప విలువైన వ్యక్తిగా నిన్ను చూడడం కొరకు యేసు ప్రభువే దిగి వచ్చాడు. నశించిపోతున్నటువంటి నీ బ్రతుకును వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ రోజు ఈ రాత్రి నిన్ను వెతుకుతున్నాడు ఆయన. పాపము చేత, శాపము చేత, రోగము చేత, బలహీనతల చేత, అనేక రుగ్మతల చేత సతమతమైపోతూ ఇంకా అందులో నీవు కుమిలిపోతూ బయటపడలేని పరిస్థితిలో ఉంటే యేసు ప్రభు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. వస్తావా యేసయ్య దగ్గరికి? రా. ప్రభు నిన్ను భుజముల మీద వెతుక్కోవడానికి ఇష్టపడతాడు. చాలా మంది నిన్ను దూరం చేస్తున్నారేమో, కానీ యేసు ప్రభు ఆయన నిన్ను కౌగిట్లో అత్తుకుంటాడు. ఆయన అరచేతుల్లో ఆయన నిన్ను ఎత్తిపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సత్యం అండి, ఇది సత్యం. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అందుకే నిన్ను వెతుకుతూ ఉన్నాడు ఆయన. ఇదిగో ఆయన మరణించి తిరిగి లేచాడు గనక ఆ అనుభవం ఆయనకుంది. మరణించి తిరిగి లేచినటువంటి అనుభవం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని ప్రశ్నించిన వాడు, మరణానికి భయపడకుండా మరణానికే భయం పుట్టించిన వాడు. ఆమేన్. మరణానికే భయం పుట్టించాడు ఆయన. ఈ భూమి మీద అందరం మరణానికి భయపడతాం. నిలబడ్డ నేను కూడా భయపడతాను. నిలబడ్డ నేను కూడా మరణానికి భయపడతాను. ప్రతి మనుషుడు మరణానికి భయపడతారు. అంతేనా కదండి?
ప్రతి మనుషుడు కూడా మరణానికి భయపడతాడు. చనిపోయే ముసలమ్మ ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా చచ్చిపోతా ఈరోజు, చచ్చిపో అంటది. స్వరం రాకున్నా కూడా అందులోంచి ఒకటి వినబడుతుంది మనకు, ఇంకా బతకాల బిడ్డ అంటే. నాలాంటి సేవకుడు వెళ్తే అంటది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, ఇంకా నేను నా మనుమల పెళ్ళిళ్ళు, నా మనుమరాల పెళ్ళిళ్ళు చూడాలంటది. ఎందుకండి? బ్రతకాలని ఆశ. చనిపోయేటువంటి ఆ మంచాన పడినటువంటి ఆ వ్యక్తులు కూడా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అన్నిటికీ సిద్ధపడతాం కానీ మరణానికి ఏ మనుషుడు సిద్ధపడడు. మరణానికి ఏ మనుషుడు సిద్ధపడడు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, ప్రతి మనుషుడు కూడా మరణానికి భయపడుతూ బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు మరణాన్నే భయపెట్టించాడు. ఆమేన్. మరణమును జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, మరణం మీద విజయము సాధించిన గొప్ప దేవుడు, ఆ జయ జీవితాన్ని ఆయన రుచి చూచిన వాడు. ఆయన చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే నీ భూమి మీద వచ్చిన మరలా నీవు బ్రతుకుతావు. హల్లెలూయా. ఆ బ్రతుకు ఇవ్వడం కొరకే, ఆ జీవం ఇవ్వడం కొరకే, ఆ నిత్య రాజ్యం ఇవ్వడం కొరకే నేను నీ మధ్యలోకి వచ్చాను. ఆమేన్. నీ కొత్తపేట ప్రాంతానికి వచ్చాను, మీ జీవితంలోనికి వస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నమ్మండి, ఈ మాటలు యందు విశ్వాసం ఉంచండి. దేవుడు నమ్మదగిన వాడు. నా బ్రతుకులను బాగు చేసి వెతికి రక్షించి మనల్ని నిత్య జీవము కొరకు ఆయన పిలుస్తున్న దేవుడు గనుక, నిత్య జీవం కొరకు మనల్ని సిద్ధపరిచే దేవుడు గనుక విశ్వసించి ముందుకు సాగుదాం. దేవుడు ఈ కడవరి కాల సువార్త సభను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో కార్యములు జరిగించును గాక. గొప్ప కార్యములు ఇదిగో ఈ సభల ద్వారా ఈ యొక్క ఆ ప్రాంగణంలో వచ్చే ప్రతి బిడ్డలు కూడా దీవించబడుదురు గాక. ప్రభు కార్యములు అద్భుతముగా జరుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు. ఈ మాటలు ప్రభు యొక్క వినికిడిలో ఫలించి అభివృద్ధి పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. విన్న మాటలు బట్టి ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులరా. మహోన్నతుడైన తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకొరకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందో ఆ సత్యాలు ఈ రాత్రి మాతో మాట్లాడి ఉన్నారు. చెడిపోయినటువంటి మానవాళిని బాగు చేయడం కొరకు మీరు ఈ భూమి మీదకి వచ్చారని, నశించిపోతున్నటువంటి ఇదిగో పాపము చేత, రుగ్మతల చేత, అనేకమైనటువంటి అసమాధానము చేత, రోగముల చేత, బలహీనతల చేత సతమతమైపోతూ ఇదిగో పాపం అనేటువంటి ఊపిలో పడిపోతున్న మానవాళిని వెతికి రక్షించుట కొరకు మీరు వచ్చారని, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా పాపము చేత నిత్య నరకమునకు వెళ్ళిపోతూ అయ్యో నశించిపోతున్నటువంటి ఆ మానవుణ్ణి దేవా మరణము తర్వాత ఇదిగో దేవాలత నిత్య జీవంలోనికి నడిపించుట కొరకు, మరలా బ్రతికించుట కొరకు మీరు వచ్చారని మేము విని ఉన్నాం. అవునా నానా తండ్రి, ఈ మాటలు నా హృదయంలో ఫలింపచ్చే, కొడి వచ్చిన ప్రతి హృదయాల్లో ఫలింపచ్చే నాయన, ఈ ప్రాంత బిడ్డల జీవితాల్లో ఫలింపచ్చే నాయన. ఈ మాట ఒక్కడి కూడా వ్యర్థము కాకుండానట్లుగా దేవా నీ కృప చూపించండి. నశించిపోతున్నటువంటి ఆత్మలను పరిశుద్ధాత్ముడా నీవే రక్షించమని ప్రార్థిస్తున్నా. నీ కృపగల హస్తాలకు సమర్పిస్తూ దేవా ఈ మొదటి రోజు నీ వాక్కుల చేత మాట్లాడుతూ వచ్చారు, దీనదాసులు నిలబెడుతూ వచ్చారు ప్రభు. ఇంకా 2 రోజులు ఇంకా ఉంది. రేపటి రోజు, ఎల్లుండి రోజు వాతావరణాన్ని ఇదిగో వస్తున్న నీ దాసులను కూడా అభిషేకించి నీ బలమైన వాక్కులు విడుదల చేసిన ఆయన హృదయాలను, జీవితాలను కట్టమని, ఈ సభను ఆశీర్వదించమని, మరి విశేషముగా ఈ రోజు విన్నటువంటి ఈ యొక్క మాట ఏ ఒక్కడు కూడా వ్యర్థము కాకుండా
ప్రతి హృదయంలో ఫలించి ఫలభ్రతులుంది. 30 60 100 వర్ధిలింపచేయమని మా ప్రభును రక్షకుడు నజరేయుడు నమ్మదగిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సావాసము కాపుదల, ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ ఇజ్రాయెల్ గారికి, సంఘానికి, కూడి వచ్చినటువంటి ఆత్మీయులకు, సేవకులకు, ఈ కొత్తపేట ప్రాంత ప్రజలకు క్రీస్తు రాకడ వరకు సదాకాలము తోడై నీడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ. జండి చక్కని వాక్యం అందించినటువంటి దేవేంద్రన్న గారికి ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు సాయంకాలము 7 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అలాగే అన్నగారితో ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు వచ్చినట్లయితే అన్నగారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరు మౌనంగా ఉండవద్దు. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని మరలా గృహాలకు వెళ్ళినాక వాక్యాన్ని నెవరేసుకుంటూ ప్రార్థన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎవరన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ముందుకు వచ్చినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి దేవేంద్ర అన్న గారు ప్రార్థన చేస్తారు. మీ అందరికీ వందనాలు.